హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక దీపావళి కథ చెప్పబోతున్నా. మరింకెందుకు ఆలస్యం, వినేద్దామా? సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. గాలిలో పూల వాసన, చుట్టూ పండుగ వాతావరణం. అమ్మ నేను ఇంటి ముందు కూర్చొని రంగోలీ వేస్తున్నాం. ఎల్లో కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్స్తో నేలంతా కలర్ఫుల్గా ఉంది. గాలిలో ఊగే పూలదండలు అంతా చుట్టూ వెలుగుతో నిండిపోయింది. గోడలపై ఫెయిరీ లైట్లు, పూలతో అలంకరణ, దీపాల కాంతిలో మా ఇంటి ప్రతి మూల సంతోషంగా మెరుస్తుంది. అమ్మ తన గోల్డెన్ కలర్ చీరని వేసుకొని రెడీ అవుతుంది. నేనేమో పింక్ లెహెంగా వేసుకొని అద్దం ముందు రెడీ అవుతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంతలో నాన్న అడుగుల శబ్దం. నాన్న లోపలికి వస్తున్నాడు, కానీ చేతిలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ మీద దివాళీ అని రాసి ఉంది. నేను పరిగెత్తి వెళ్ళి నాన్నని హగ్ చేసుకున్నా. నాన్న నవ్వుతూ హ్యాపీ దీపావళి అని చెప్పాడు. నాకు అసలు ఈ పండుగ ఎలా జరుపుకుంటారో, ఎందుకు జరుపుకుంటారో అని డౌట్ వచ్చి, నాన్న దీపావళి ఎందుకు జరుపుకుంటాం అని అడిగాను. నాన్న పుస్తకం తీసి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంతలో పేజీలు మెరిగిపోతున్నాయి. ఆ వెలుగులో మనం కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒకప్పుడు నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు ప్రజలందరినీ భయపెట్టేవాడు. వారిపై దురాగ్రహం చూపించేవాడు. చుట్టూ చీకటి మాత్రమే ఉండేది. అప్పుడు ప్రజలు శ్రీకృష్ణుడు, సత్యభామమ్మను ప్రార్థించారు, మా మీద దయ చూపండి, చీకటిని తరిమేయండి అని. వారి ప్రార్థన విన్న దేవతలు శ్రీకృష్ణుడు, సత్యభామ రథంలోకి దిగుతారు. ఆకాశం ప్రకాశించి గాలి గర్జించింది. వెలుగు చీకటిని ఎదుర్కొంటుంది. యుద్ధం మొదలైంది. నరకాసురుడు తన సైన్యంతో దాడి చేస్తాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ అతన్ని ఎదుర్కొంటారు. యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు అలసిపోయినప్పుడు సత్యభామ ధైర్యంగా విల్లుని ఎత్తి ఒక బాణం సంధిస్తుంది. ఆ బాణం నరకాసురుని తాకుతుంది. అతను పడిపోతాడు. చీకటి తొలగిపోతుంది. ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగిస్తారు. వెలుగు మళ్ళీ ప్రపంచాన్ని తాకుతుంది. నాన్న పుస్తకం మూసి చిరునవ్వుతో, ఇదే దీపావళి కదమ్మా, వెలుగు చీకటిని జయించింది. మన మనసుల్లో కూడా వెలుగు ఉండాలి. ప్రేమ, ఆనందం, దయ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే మనం దీపాలు వెలిగిస్తామా నాన్న అని అడిగాను. నాన్న నవ్వుతూ, అవునమ్మా, దీపాలు వెలిగించడం అంటే మనలో చీకటిని పాలద్రోలడం. రాత్రి అవుతుంది. ముగ్గురం ఇంటి బయట దీపాలు వెలిగించాం. ప్రతి దీపం ఒక చిన్న సంతోషం లాంటిది. నేను దీపాలు వెలిగిస్తా, పటాసులు కాదు. దీపావళి అంటే కేవలం దీపాలు కాదు, ప్రేమ, శాంతి, ఆశ. ఇవే నిజమైన వెలుగులు. మనందరం ఆ వెలుగుల్ని పంచుకుందాం. శుభ దీపావళి. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.